అందరికీ నమస్కారం. 99 టీవీ వాస్తు ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం వాస్తు కార్యక్రమంలో మనం మాట్లాడుకోబోయే అంశం ఏమిటంటే, చాలామంది ఇదివరకు నేను చేశాను, టాయిలెట్స్ ఎక్కడ కట్టాలి, వాటికి గుంతలు అంటే గోతులు ఎక్కడ తీయాలి అని మళ్ళీ చాలా కామెంట్స్ పెట్టారు. వాళ్ళకి కొంచెం అర్థమయ్యేటట్టుగా చెప్పాలనే ఉద్దేశంతో నేను మళ్ళీ ఇది చేస్తున్నాను. అది చేసి చాలా కాలం అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు చేయమని చెప్తున్నారు, అది నేను చేస్తున్నాను అనమాట. ఇంతకీ టాయిలెట్స్ కట్టే విషయంలో చాలామంది ఏం చేస్తున్నారంటే తెలియకుండా రకరకాలుగా కట్టేస్తున్నారు. అలా కట్టకూడదు. ఎందుకంటే మన ఇంట్లోనూ మన ప్రధానమైనటువంటిది టాయిలెట్, అందులో మన గొయ్యి అనమాట. గొయ్యి తీస్తారు కొంతమంది. అంటే నా ఉద్దేశ ప్రకారంగా అసలు మన కాంపౌండ్ వాళ్ళ లోపల కట్టడానికి నేను ఒప్పుకోను. ఎందుకంటే బయటే కట్టుకోవాలి. ఎందుకంటే ఇది మన డస్ట్ అంతా ఈ లోపలే ఉంటుంది. అది మరి చాలామంది కొంతమంది ఏంటంటే 1 ఇయర్కి ఒకసారి క్లీన్ చేసేసుకుంటే ఏమి ఇబ్బంది లేదు. కొంతమంది అలా వదిలేస్తారు సంవత్సరాల తరబడి. అదంతా మనకి చాలా అసలు చాలా దుష్ఫలితాలు ఇస్తుంది అది. అంచేత ఇప్పుడు మనకి వాయువులోను ఆగ్నేయంలోనే లెట్రిన్స్ కానీ లేకపోతే బాత్రూమ్లు కానీ గోతులు కానీ తీయాలి. చూద్దాం. ఇప్పుడు ఇది ఉంది, ఇది తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఇలా ఉంది. ఇప్పుడు మనం టాయిలెట్స్ కట్టుకోవాలి అంటే ప్రధానంగా మనం ఏం చేయాలంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి మనకి. టాయిలెట్స్ కట్టడానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఆగ్నేయం నైరుతి, వాయువ్యం ఈశాన్యం. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడితే ఇక్కడ కట్టుకోవాలి, లేకపోతే ఇక్కడ కట్టుకోవాలి. ఎట్టి పరిస్థితులను కూడా ఇలాంటి చోట టాయిలెట్ గొయ్యి రాకూడదు, అలాగే ఇక్కడ కూడా రాకూడదు. గుర్తుపెట్టుకోవాలి బాగా. ఈ 2 ఉన్నాయి మనకి. సరే, ఈ రెండిట్లో మనం ఎక్కడ చేయాలి, ఎక్కడ చేసుకోవాలంటే, ఇది మనం సెంటర్ చేసాం కదా, మన స్థలానికి కూడా కాంపౌండ్ వాళ్ళకి సెంటర్ ఉంది, ఇది తర్వాత మన ఇంటికి కూడా సెంటర్ ఉంది. అంచేత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇదిగోండి, ఇది ఇక్కడ స్థలం ఉంది, ఇలా స్థలం ఉంది. దీన్ని వదిలి ఇటు వెళ్ళొద్దు, వాయువుకి వెళ్ళొద్దు. బాగా మీరు టాయిలెట్ వాయువుకి వెళ్ళొద్దు. వెళ్ళకుండా ఇక్కడ ఏం చేస్తారంటే, అంటే సాధారణంగా ఇక్కడ మెట్లు కూడా ఉంటాయి, కొంతమందికి మెట్లు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ వాయువులో ఇక్కడ మీరు టాయిలెట్ కట్టుకోండి. ఇక్కడ కట్టుకొని గుంత అనేది ఇక్కడ వరకు, అంటే ఇక్కడ ఇలా మధ్యగా వచ్చినా ఏం కాదు. ఇక్కడ ఈ గుంత అనేది ఇలాగా వెళ్ళి, ఎందుకంటే అటువైపుకి బాగా వెళ్ళకూడదు, కొంచెం ఇటే ఉండాలి. అంటే మనం దీన్ని 9 భాగాలు చేయాలి. యాక్చువల్గా ఇక్కడ నేను 9 భాగాలు చేయలేదు, స్థలాన్ని బట్టి 4-5 భాగాల్లోనే మనం ఈ గొయ్యి తీయాలి. ఇది టాయిలెట్. దీనికి మనం ఖచ్చితంగా ఈ వాయువ్యంలో చేసేదానికి ఈ రకంగా ఈ విధానాన్ని పాటించాలన్నమాట. సరే, ఆగ్నేయం ఉంది. ఇక్కడ కూడా దీన్ని దాటి రాకూడదు. ఇలాగే ఉంచి ఇక్కడ కూడా మళ్ళీ మెట్లు ఉంటాయి. ఇక్కడ మెట్లు ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కట్టుకోవచ్చు. కానీ మీరు గొయ్యి తీసుకునేది ఎలా ఉంటుందంటే, మీరు ఇలాగిచ్చుకున్నా పర్వాలేదు, లేకపోతే ఇక్కడ కట్టుకుని ఈ పైపింగ్ ఇలాగిచ్చుకొని ఇక్కడ 1, 2, 3, 4 స్థానాల్లో, ఈ 4 స్థానాల్లో ఇక్కడ గొయ్యి పెట్టుకోండి. బాగా చూసుకోండి, అర్థమవుతుందో లేదో. ఒకవేళ మీకు అర్థమవకపోతే మళ్ళీ వీడియో వేసి చూసుకోండి. అలాగే ఇలాంటి వీడియోలు ఏం చేస్తారంటే, మీకు తెలిసిన వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. చేసినప్పుడు ఏమవుతుందంటే చాలా విషయాలు వాళ్ళకు కూడా తెలుస్తాయి. అదేవిధంగా చాలామంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ పెట్టేస్తున్నారు టాయిలెట్ కూడా కట్టేస్తున్నారు కొంతమంది. ఇక్కడ
ఇక్కడ టాయిలెట్ కట్టేస్తున్నారు, ఇలా తీసుకొచ్చి ఇక్కడ గొయ్యి పెట్టేస్తున్నారు. ఇది తప్పు. ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈశాన్యంలోకి వెళ్ళిపోయింది. ఈశాన్యంలోకి వెళ్ళిపోతే ఆ ఇంటి యజమాని నరకం అనుభవిస్తాడు అనుకోవచ్చు. నరకమే, ఇంకేం అనుమానం లేదు. భోగభాగ్యాలు అసలు ఈ స్థలం అనేది ఈ ఈ ఈ ప్లేస్ అంతా కూడా ఎవరిది? కుబేర స్థానం అన్నమాట. ఇది కుబేర స్థానం. ఈ కుబేర స్థానంలో ఇంత డిస్టర్బ్ చేస్తే నాశనం అయిపోద్ది అనమాట. ఆ ఇంట్లో వాళ్ళకి ఎవరికి కూడా మనశ్శాంతి ఉండదు. ఆ విధంగా చెయ్యొద్దు ఎప్పుడైనా సరే. ఇది పొరపాటు. కొంతమంది ఏం చేస్తారంటే ఈ నైరుతిలోనూ ఎక్కువ స్థలం ఉంటుంది వాళ్ళకి. ఆ నైరుతిలో ఎక్కువ స్థలం ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ కట్టేస్తారు, ఇక్కడ టాయిలెట్ కట్టేస్తారు. ఇలా కట్టేసి ఇటో లేకపోతే ఇటో ఎక్కడో చోట పెద్ద గుంత కట్టేస్తారు. నేను చెప్పాను కదా, ఇది చాలా తప్పు, ప్రమాదం అనమాట. తప్పు అంటే తప్పు కాదు, చాలా ప్రమాదం. అంచేత ఇక్కడ ఈ 2 ప్లేసుల్లోనే మీరు చేసుకోవాలి. ఇక్కడ ఈ మాత్రం తప్పు. ఇది రైట్. ఇది రైట్. ఇక్కడ కట్టుకుంటే ఇది కూడా రైటే. అంటే ఇది మనం ఎందుకు చేసామంటే తూర్పుని దాటకూడదు. ఇది ఎంతసేపు కూడా ఇక్కడ కూడా ఈ లోపలికి వస్తేనే మంచిది. కానీ ఇలా తూర్పుని ఇలా ఉన్నారు కదా మీరు, ఇలా వచ్చినా ఏం కాదు. ఇక్కడ కూడా అంటే ఇక్కడ కొంచెం తూర్పుకి యువతనే కట్టుకోండి. ఈ గొయ్యి అనేది ఈ తూర్పుకి యువతలే కట్టండి. తూర్పుకి అవతలకి వెళ్ళొద్దు. తూర్పుని కూడా టచ్ అవ్వకండి. ఇక్కడ కొంచెం టచ్ అయినా పెద్ద ప్రమాదం ఏం లేదు. ఇక్కడ కూడా టచ్ అవ్వకుండా ఉంటేనే మంచిది. కానీ ఈ విధంగా మీరు చేయండి. చేస్తే అప్పుడేమవుతుందంటే ఇక్కడ ఎప్పుడైతే ఇలా చేశారో ఇది తూర్పు అనేది ఆ ఇంటి యజమానికి ఒక గొప్ప పలుకుబడిని తీసుకొస్తుంది. రాజకీయంగా కానీ 10 మందిలో అతని మాట చెల్లుబాటు అయ్యేటట్టు కానీ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది ఈ ప్లేస్. ఈ ప్లేస్ ఏం చేస్తుందంటే ధనధాన్యాలు, ధనము, డబ్బు అంటే వస్తు వాహనాలన్నీ కూడా ఈ ప్లేస్లో ఉంటాయన్నమాట. అంటే కుబేర స్థానం ఇది. ఈ కుబేర స్థానాన్ని డిస్టర్బ్ చేస్తే కొంప ములిగిపోతుంది. అలాగే ఇక్కడ కూడా చేస్తున్నారు కొంతమంది. ఇక్కడ కూడా చేయొద్దు. కొంతమంది ఇక్కడ ఏం చేస్తున్నారంటే అంటే మరీ అంత దారుణంగా లేదు. 1-2 చోట్ల చూశాను నేను ఇది ఇలా చేయడం. కానీ చాలా తప్పు ఇది. వీళ్ళు ఏం చేశారు, ఇలా తీసుకొచ్చి ఇక్కడ గుంత పెట్టారు. ఇక్కడ గుమ్మం ఉంది కదండి, గుమ్మానికి అవతల పెట్టాము మేము అంటున్నారు. ఇక్కడ గుంత పెట్టి ఇక్కడ సంపు పెడితే ఇక్కడ ఇది సంపు, ఇది ఇక్కడ సంపు పెట్టి ఇక్కడ గుంత పెడితే ఈ డస్ట్ అంతా వాటర్లోకి కింద నుంచి వెళ్ళిపోద్ది. ఆ వాటరే కదా మళ్ళీ మీరు వాడుకునేది. అంచేత అలాంటి పొరపాటు పనులు ఇప్పుడు చేయకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. లిటర్న్ పెట్టి కట్టేటప్పుడు చాలా జాగ్రత్త వహించండి. ఒక్క విషయం, మీకు దీనివల్ల దుష్ఫలితాలు రాకుండా ఉండాలి అంటే ఇయర్లీ క్లియర్గా చేయండి. ఏం భయం లేదు, ఇయర్కి ఏం ప్రమాదం రాదు. బాగా కింద కట్టొద్దు. చాలామంది ఏం చేస్తున్నారంటే భూమి లోపలికంతా వేసేస్తున్నారు. ఒక 10 అడుగుల కంటే ఎక్కువ తీయకండి. 10 అడుగులు ఫుల్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్లీన్ చేయించుకోండి. అది మీకు చాలా మంచిది. ఆ రకంగా చేయండి. చేస్తే మీకు ఏ ఇబ్బంది ఉండదు. మరి ఈ విధంగా చేస్తే మీకు మంచిది. చెప్పినందుకు మాకు అంటే చెప్పినట్టుగా చేయండి. మేము చెప్తాం, పాటించాలి. మీరు పాటించకపోతే ఉపయోగం ఉంది మేము చెప్పి. అంచేత అందరూ బాగోవాలనే మేము ఈ వాస్తవ కార్యక్రమం పెట్టాం 1990లో. మీరంతా బాగోవాలి. సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. సెలవు.